బ్రాహ్మణ స్త్రీ అయినా శూద్రురాలే, క్షత్రియ అయినా శూద్రురాలే, ఎవరైనా శూద్రులే. మరి వాళ్ళ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మన మానవ వికాస వేదిక సాంబశివరావు గారు మనతోటి ఉన్నారు. వారు సావిత్రిబాయి పులే గతం నుంచి వారితో ఎటువంటి స్ఫూర్తి పొందాలనే దానిపైన మనతో మాట్లాడడానికి ఉన్నారు. సార్, సావిత్రిబాయి పులే గారి గురించి మీకు నచ్చిన అంశాలు, ఇవాటి సమాజం తీసుకోవాల్సినటువంటి వారి నుంచి తీసుకోవాల్సినటువంటి స్ఫూర్తి. ఇవాళ మనం పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్తూ ఉంటాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ క్లాసుల్లో చెప్పే విషయాలు ఎవరో పెద్ద ధనవంతుల్ని, ఎవరో పెద్ద కుబేరుల్ని, లేకపోతే కార్పొరేట్ ఆఫీసర్లని వాళ్ళని తీసుకొని ఉదాహరణగా తీసుకొని చెప్తుంటారు. కానీ నిజానికి ఉదాహరణలుగా మిగలాల్సింది ఎవరయ్యా అంటే ఈ రోజుల్లో ఎవరైతే సాంఘిక అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం వివిధ రంగాల్లో పనిచేసి ప్రజల్ని, సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి తోడ్పడతారో వాళ్ళు నిజమైనటువంటి సామాజిక సేవకులు. వాళ్ళని పర్సనాలిటీ డెవలప్మెంట్లో చెప్తే ఈ యూత్కి కానీ, అంటే ఈనాడు ఉన్నటువంటి యువకులకి ఒక మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుంది. అట్లాంటి సందేశాలు ఇవ్వాలనుకున్నప్పుడు అందులో ఈనాటి యువతులకి, ముఖ్యంగా స్త్రీలకి చాలా ఆదర్శంగా కనపడేటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఎందుకంటే 0 నుంచి మొదలైంది ఆమె జీవితం. 0 నుంచి మొదలయ్యి చివరికి హీరో అయ్యే పరిస్థితికి వచ్చింది. అంటే ఏమీ తెలియని ఒక పేద కుటుంబంలో చదువు అంటే ఏమిటో ఎరగని కుటుంబంలో పుట్టి జ్యోతిబా పూలేని పెళ్ళాడి, జ్యోతిబా పూలే సంస్కరణ దృష్టిని ఆమె కూడా అలవర్చుకొని ఆయన చెప్పినట్టుగా చదువుకొని తర్వాత టీచర్ ట్రైనింగ్ పొంది 2 సార్లు టీచర్ ట్రైనింగ్ పొందింది. ఒకసారి కూడా కాదు. అహ్మదాబాద్లో ఒకసారి పొందింది, పూణేలో ఒకసారి పొందింది. 2 సార్లు టీచర్ ట్రైనింగ్ పొంది మొట్టమొదటిగా ఒక ఉపాధ్యాయురాలిగా స్కూల్ని స్థాపించి, తన బాలికల పాఠశాలను స్థాపించి భారతదేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె ఎదిగింది. అంటే ఎంత కృషి చేస్తే ఆమె అట్లా ఎదిగింది? స్వయం కృషి. భర్త తోడ్పాటు ఉండొచ్చు, కానీ స్వయం కృషి అనేటువంటిది ఇక్కడ మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆమె భర్త తోడ్పాటు లేకపోయినా తను చేయగలదని నిరూపించింది. భర్త చనిపోయిన 7 సంవత్సరాల పాటు, చనిపోయిన తర్వాత 7 సంవత్సరాల పాటు ఆయన వదిలివేసినటువంటి కార్యక్రమాలన్నీ మళ్ళీ తను కొనసాగించింది. అది ఆమెలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి సావిత్రిబాయి పూలే మొదటి ఉపాధ్యాయురాలు భారతదేశానికి అనేది ప్రభుత్వం ఇవాళ అధికారికంగా గుర్తించి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరో సర్వేపల్లి రాధాకృష్ణన్ని ఉపాధ్యాయుడిగా గుర్తించి ఆయన రాష్ట్రపతి వరకు ఎదిగాడు కాబట్టి ఉపాధ్యాయ స్థానం నుంచి ఆయన పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవాలు చేయాలనే దానికి బదులుగా అసలు ఉపాధ్యాయురాలు అంటే ఎట్లా ఉండాలి, సమాజానికి ఎటువంటి ఆదర్శాన్ని ఇవ్వాలి అనేటువంటి దాన్ని నిలబెట్టినటువంటి సావిత్రిబాయి పూలేని ఇవాళ ఆమె జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా చేయడం అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి ఈ సావిత్రిబాయి పూలే ఆదర్శం అనేటువంటిది మనం గుర్తించాలి. ఆమె కేవలం ఉపాధ్యాయురాలుగా మాత్రమే మిగిలిపోదలుచుకోలేదు. ఆమె కవితలు రాసింది. పూలే కావ్య అనేటువంటి ఒక బుక్ రాసింది. ఆ బుక్లో ఆమె కవితలన్నీ చాలా ఉన్నాయి. అలాగే ఆమె సాంఘిక సేవ చేసింది. మరి బాల హంతక ప్రబంధన్ సమాజ్ అనేది ఏర్పాటు చేసింది. అంటే బాల్య హంతక సమాజ్, చిన్న పిల్లలప్పుడు పిల్లల్ని చంపేసే ఆచారం ఉండేది ఆ రోజుల్లో. చిన్న పిల్లవాళ్ళు, ఆడపిల్లలు పుట్టగానే చంపేసే ఆచారం ఉండేది. దానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఒక సంఘం పెట్టింది. ఆ సంఘం తరఫున శిశు హత్యల్ని నిరోధించడానికి ప్రయత్నం చేసింది. అలాగే బ్రాహ్మణ కుటుంబంలో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే వాళ్ళకి భర్త చనిపోతే ఆ విధవరాళ్ళైనటువంటి స్త్రీలకి ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళందరినీ తీసుకొచ్చి సాధింది. తనకు పిల్లలు లేకపోతే ఒక బ్రాహ్మణ యువతి కన్నటువంటి పిల్లవాడిని పట్టుకొని తను పెంచింది. తన కుమారుడని చెప్పుకుంది ఆయన్ని, యశ్వంత్ అతని పేరు. సో ఈ విధంగా ఎంత ఆదర్శంగా నిలబడింది. ఎంతమంది ఆ రోజుల్లో ఈనాటి సమాజంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏమీ లేని కాలంలో ఆమె నిలబడింది. దీనికి అనేక అవమానాలను పొందింది. ఆమె టీచర్గా వెళుతున్నప్పుడు ఆ బ్రాహ్మణ సమాజం ఆమె మీద పేడ జల్లినా, నీళ్లు పోసినా, లేకపోతే ఏం చేసినా సరే సహించింది. తిరిగి పోరాడలే. అంటే ఎందుకని వాళ్ళల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఎందుకని బ్రాహ్మణులు సావిత్రిబాయి పులే పైన అలాంటి
దాన్ని ఘటనలు చేసిరు, ఆ, ఎందుకు దాడి చేసి? ఎందుకంటే బ్రాహ్మణ సమాజంలో మొదటి నుంచి మనుధర్మ కాలం నుంచి కూడా వస్తున్నది ఏంటంటే ఆడవాళ్ళు చదువుకోకూడదు. ఏ ఆడపిల్లలు ఆడవాళ్ళైనా, ఏ ఆడవాళ్ళైనా బ్రాహ్మణ స్త్రీలైనా. ఎవరు చదువుకోకూడదు. శూద్రౌ స్త్రీ నాధీయేత, ఇది మనుధర్మశాస్త్రంలో చెప్పింది. ఇది దాని అర్థం. అంటే భారతదేశంలో సావిత్రిబాయి పూలే కంటే ముందు ఏ స్త్రీలు చదవలేదు. మనుధర్మ శాస్త్ర కాలం నుంచి తీసుకుంటే ఎవరు చదవలేదు. చదువు అనేది లేకుండా పోయింది. అంటే మన ధర్మము మనకు చదువు వద్దని చెప్పింది. చదువుని తీసుకొని వచ్చింది సావిత్రిబాయి పూలే. అది కాబట్టి అటు శూద్ర కులాలకు సంబంధించిన ఏ కులస్తులు చదవటానికి వీల్లేదు. అందులో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. మళ్ళీ స్త్రీలు అసలు పర్టికులర్గా స్త్రీలు అందరూ శూద్రులే మనుధర్మ శాస్త్రం ప్రకారం. బ్రాహ్మణ స్త్రీ అయినా శూద్రురాలే, క్షత్రియ అయినా శూద్రురాలే, ఎవరైనా శూద్రులే. మరి వాళ్ళ స్త్రీలందరూ మనుధర్మం మంచిదని అనుకుంటున్నారు కదా? అనుకుంటున్నారు. అది కారణం ఏంటంటే ఈవేళ ఉన్నటువంటి వ్యవస్థ మనుధర్మ శాస్త్రాన్ని మసిపూసి మారేడికాయ చేసినట్టుగా దానిలో చాలా గొప్ప ఉంది, దానిలో ఈనాటి సమాజానికి పనికొచ్చే అంశాలు అనేకం ఉన్నాయి అని చెప్పి ఒక దుష్ప్రచారం అనేది తీసుకొచ్చింది. యథార్థంగా దానిలో ఉన్న చెబితే ఎవరు కాదనరు, కానీ దుష్ప్రచారం తీసుకొచ్చి దాన్ని కప్పేసింది. కాబట్టి ఈవేళ అందరూ అనుకుంటున్నారు అవి మంచివి, చాలా మనుధర్మం చాలా మంచి విషయాలు చెప్పిందని కొంతమంది భ్రమపడుతున్నారు. అవి కరెక్ట్ కాదు. చదువు అనేది అణగారిన కులాల వాళ్ళకి లేదు. కాబట్టే సావిత్రిబాయి పూలే వాళ్ళ కోసం పాఠశాలలు తెరిచింది. పూణేలో భిడేవాడ అనేటువంటి ఒక ప్లేస్లో ఫస్ట్ పాఠశాల తెరిచింది. ఇక అక్కడి నుంచి పూణే చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్ల్లో కూడా మొత్తం 18 పాఠశాలలు నడిపింది సావిత్రిబాయి పూలే. ఆ రోజుల్లో 18 పాఠశాలలు ఒక స్త్రీ నడిపిందంటే తమాషా కాదు. అది ఆ రోజుల్లో ఎంత వ్యతిరేకతను ఎదుర్కొంది. బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంది. వాళ్ళ సొంత కులమైనటువంటి మాల్యా కులం కూడా వ్యతిరేకించింది.